ఫ్యూచర్ సిటీ 8 ఏళ్లలోపు 8 ఏళ్ళ పూర్తి చేస్తారట. అంటే 8 ఏళ్ళు నువ్వు ఫ్యూచర్ సిటీ కింద పూర్తి చేస్తామంటే 100% ఇంకొక 2 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి ఉండడు. 100% కాంగ్రెస్ పార్టీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. సో 100% కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ఆయన మళ్ళీ బీజేపీతో అలైన్ అయ్యి లేకపోతే ఒక 30-40 సీట్లు తెచ్చుకొని బీజేపీతో అలైన్ అయ్యి అట్లా జరిగితే చెప్పలేం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం పూర్తి స్థాయిలో అధికారంలో మాత్రం ఉండదు. 100% ఉండే ప్రసక్తి అయితే కనబడతలేదు. ఎందుకంటే విపరీతమైనటువంటి నెగిటివిటీ. సో రైతాంగం మొత్తం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే దుమ్మెత్తిపోస్తున్నారు. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, వడ్ల కొనుగోలు లేవు, ఇంక అసలు రైతు రుణమాఫీ సరిగ్గా జరగలేదు. ఏ ఒక్క బెనిఫిట్ కూడా రైతులకు జరగకుండా ఈరోజు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా రైతు బంధు, రైతు బీమా సంగతి పక్కన పెట్టండి, రైతులకు సంబంధించినటువంటి వడ్ల కొనుగోళ్ల విషయంలో ఎంత తాత్సారం జరిగిందో చూస్తూ ఇప్పటికీ స్టిల్ ఇంకా వర్షంలోనే తడుస్తూ ఉన్నాయి ధాన్యం అంతా కూడా. ఇంతవరకు కొనేటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా స్టిల్ ఉన్నది. ఇంకో సీజన్ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ దున్నుతా ఉంటారు భూములు, అయినప్పటికీ కూడా ఇంకా వడ్ల కొనుగోలు కాలేదు. ఇప్పుడు దున్నుకోవాలా, వడ్ల కొనుగోలుకు పోవాలా, రైతుల పరిస్థితి ఏంది? సో అందుకే గ్రామాలలో పూర్తి స్థాయిలో రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఆగ్రహంతో ఉన్నారు. వీళ్ళు చేసేటువంటి పరిపాలన చాతగాని పాలన అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. సో ఇక మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చి ఫ్యూచర్ సిటీ 8 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పడం అవుతుందో 100% అది జరిగే అసాధ్యం అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా నిర్మిస్తాం. ఎందుకు? అక్కడ భూములు దోసుకోవడానికి ఏం లేదండి. ఈ పాలకులు ఏం చేస్తారంటే ఒక డిమాండ్ వేస్తారు. ఇప్పుడు గతంలో గచ్చిబౌలి సైడ్, నానక్రామ్ గూడ సైడ్ ఒక డిమాండ్ పెంచేసి గత ప్రభుత్వం పబ్బం గడుపుకున్నది. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి కొత్త సిటీ కడుతుందని చెప్పేసి అక్కడ భూముల రేట్లు అమాంతం పెంచేసి అక్కడ ఒక రియల్ ఎస్టేట్ దందా చేయాలనేది వీళ్ళ యొక్క ప్లాన్. ఎందుకంటే ఈయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి కదా, తెలంగాణకు ముఖ్యమంత్రి అనేది పక్కన పెడితే ఈయన రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి అంటే ఇంకా బాగుంటుంది. సో ఇప్పుడు ఏంది, ఈయన హయాంలో ఏమైంది, రియల్ ఎస్టేట్ మొత్తం కూడా డామ్ అని పడిపోయింది. ఎక్కడ కూడా కనీసం భూముల కొనుగోలు లేవు, అమ్మకాలు లేవు, ఏవీ లేవు. మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒకడు కడుతున్నాడు, ఆడ అతిగతి లేదు, ఆ భూములు ఆ రేట్లు పెరిగింది లేదు, కనీసం అక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా లేనట్టు పరిస్థితి కనబడతా ఉంది. సో దీనికి సంబంధించి ఒక దిశ లేనటువంటి ఫ్యూచర్ సిటీని 8 ఏళ్లలో పూర్తి చేస్తని చెప్పేసి 2.5 ఏళ్లలో అధికారం కోల్పోయేటువంటి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇది ఈయన యొక్క మానసిక పరిస్థితి. FCDA భవనాన్ని ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు అంటూ చూస్తా ఉన్నాం. సో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా నిర్మిస్తాం. సో మీరు వాటితో కంపేర్ చేసుకోవడం కరెక్టే, కానీ పోటీ పడేలా నిర్మిస్తామని చెప్పేసి అనుకోవడం మీ మూర్ఖత్వమే. ఎందుకంటే అంత ఈజీగా ఉండదు. ఒక నగరాన్ని నిర్మించాలంటే 100 సంవత్సరాల కృషి ఉంటుంది. అంత ఈజీగా ఓవర్ నైట్ రావాలని అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఫ్యూచర్ సిటీకి అడ్డుపడితే అడ్డంగా తొక్కుతావు. ఎవరు అడ్డుపడుతుంది ఫ్యూచర్ సిటీకి? నీకు నువ్వే అడ్డుపడుతున్నావు. నీకు నువ్వే అసలు ప్రణాళికలు లేవు, ఏది లేదు, దానికి అడ్డుపడుతున్నావు అని చెప్పేసి మళ్ళీ అంటున్నావు. ఇప్పుడు గతంలో ఫార్మా సిటీ అని చెప్పేసి 16,000 ఎకరాల భూములను గత ప్రభుత్వం సేకరించింది. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యూచర్ సిటీ కోసం 4 ఎకరాలు 8 ఎకరాలు సేకరిస్తూ ఉంది. సో వచ్చే ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం మారితే 100% ఆ ఫ్యూచర్ సిటీ 4,000 ఎకరాలకు సంబంధించి గతంలో 16,000 ఎకరాలకు సంబంధించి మొత్తం 20,000 ఎకరాల భూములను రైతుల నోట్లో మట్టుకొట్టి వాళ్ళను అనేక రకాల రోడ్ల పాలు చేసేసి, వాళ్ళ కుటుంబాల రోడ్ల పాలు చేసేసి, సరైన కాంపన్సేషన్ ఇవ్వక వాళ్ళ ఉపాధి మొత్తం కోల్పోయిన తర్వాత ఈరోజు 20,000 ఎకరాలు సేకరించిన తర్వాత గతంలో కేసీఆర్ హయాంలో ఫార్మా సిటీ దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అన్నారు. భవిష్యత్తులో వేరే గవర్నమెంట్ వేస్తే ఈ ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తారు. రద్దు చేసేసి పాపం రైతులు మాత్రం నట్టేట ముంచున్నట్టుగా కనబడుతుంది. అవంతా కూడా రియల్ ఎస్టేట్ దానిలో పోయేటట్టే కనబడతా ఉంది. హైటెక్ సిటీ ORR నిర్మాణాలప్పుడు కొందరు అడ్డుకున్నారు. నాటి సీఎంలు ముందుకే వెళ్లారు. నేడు వాటి ఫలాలు చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా కూడా రాదు. డిసెంబర్లో రాష్ట్రంలో మళ్ళీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం. బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి జిల్లా భూములు, కబ్జా కోర్లపై ఉక్కుపాదం మోపుతాం. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనం ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం. సో హైటెక్ సిటీ ORRను అడ్డుకున్నారట. సో అప్పుడు అడ్డుకున్నారు, కానీ అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. వాళ్ళకు ఒక విజన్ తోటి పనిచేసారు. ORR అనేది ఒక విజన్తో పనిచేసారు. ఇక్కడ హైటెక్ సిటీ అనేది కూడా ఒక విజన్తో పనిచేసారు. కానీ ఫ్యూచర్ సిటీ అనేది ఒక విజన్ లేకుండా
ఎలాంటి కనీసమైనటువంటి దృక్పథం లేకుండా ఈరోజు మీరు నిర్మాణం జరుగుతూ ఉంది. సో దానికి సంబంధించి అసలు ఎవరు అడ్డుకున్నారో కూడా తెలియదు, మీకు మీరే అడ్డుకున్నట్టుగా కనబడుతుంది తప్ప ఎవ్వరు ఏ పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ అడ్డుకోలేదు, బీజేపీ అడ్డుకోలేదు, ఎవరు కూడా అడ్డుకోలేదు ఫ్యూచర్ సిటీని. మీకు మీరే ఊహించుకుంటారు, ఎక్కువ ఊహించుకుంటారు. ఇక్కడ ఏమంటారు, ఇక కబ్జా కోర్లపై ఉక్కుపాదం మోపుతాం, బంగారం కంటే విలువైనవి రంగారెడ్డి జిల్లా భూములు. అర్థమైంది కదా, అవి బంగారం కంటే విలువైనటువంటి భూములు కాబట్టి ఇప్పుడు ఆ భూముల పైన కన్ను పడ్డది రేవంత్ రెడ్డిది. సో ఇప్పుడు ఏమంటాడు, కబ్జా కోర్లపై ఉక్కుపాదం మోపుతా. నీ పక్కనే ఉన్నాడు కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈయననే కదా పెద్ద కబ్జా కోరు, ఆయననే ప్రభుత్వ భూములు చెరబట్టింది కదా, మరి వాటిపైన మాట్లాడండి, ఎందుకు మాట్లాడరు? ఎన్ని భూములు ప్రభుత్వ భూములు ప్రైవేట్ పని చేస్తున్నారో తెలియదా? వట్టినాగులపల్లి మొత్తం కూడా ఆయనకు దత్తత ఇచ్చినట్టు, నేను ఫ్యూచర్ సిటీ దత్తత తీసుకున్నా, నువ్వు వట్టినాగులపల్లి దత్తత తీసుకో, ఎట్లా పడితే అట్లా కబ్జాలు చేయని చెప్పి మొత్తం రాసిచ్చే ఒప్పంద పత్రం రాసిచ్చిరా ఎవరికి? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. వట్టినాగులపల్లిలో ఉన్నాయి కదా మొన్న ఇష్యూ చెప్పిరా, దానిపైన మాట్లాడు, కబ్జాకు సంబంధించి అంటున్నావు కదా, ఉక్కుపాదం మోపుతా అని చెప్పేసి. ఇది నీ యొక్క నైతికత, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నైతికత, రేవంత్ రెడ్డి యొక్క నైతికత. ప్రపంచానికి దిక్సూచిగా న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని 8 ఏళ్లలో పూర్తి చేస్తామని తెలిపారు. ఎవరు అడ్డుపడినా అడ్డంగా తొక్కుంటూ పోతామని హెచ్చరించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మించిన ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని రేవంత్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భవిష్యత్ అంతా ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇక్కడ చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి అయితే తనకు ఏం మాట్లాడుతున్నాడో ఏందో అర్థం కాని పరిస్థితే కనబడతా ఉంది. భవిష్యత్ తరాలకు అనుగుణంగా రేపటి తరాల కోసం ఫ్యూచర్ సిటీకి శ్రీకారం చుట్టామన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా నిలిచేటువంటి విధంగా ఆధునిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ ప్రణాళికలు, అత్యాధునిక సాంకేతికతతో తీర్చిదిద్దామన్నారు. 2034 నాటికి తెలంగాణ $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలన్న ఒక సంకల్పంతో పనిచేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. కబ్జా కోర్లపై ఉక్కుపాదం మోపుతాం, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు అంటూ చూస్తాను. ఎవరు మీకు మీరే కబ్జాలు పెట్టేసి, మీకు మీరే ప్రభుత్వ భూములను అనేకరాంతం చేసేసి, మళ్ళీ ఇప్పుడేమో వచ్చి శుద్ధపూస ముచ్చట్లు మాట్లాడుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇట్లా పొంగులేటి రేవంత్ రెడ్డి ఇద్దరు బిగ్ బ్రదర్స్ తయారైన తెలంగాణకి. మామూలు బ్రదర్స్ కాదు వీళ్ళు, దొంగ బ్రదర్స్ తయారై ఈరోజు తెలంగాణ మొత్తం కూడా లూటీ చేస్తా ఉన్నారు. FCDA భవనాన్ని ప్రారంభిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చిత్రంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు బట్టి, పొంగులేటి శ్రీధర్ బాబు అంటూ చూస్తా ఉన్నాం. సో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీ పడేలా నిర్మిస్తాం. సో మీరు వాటితో కంపేర్ చేసుకోవడం కరెక్టే, కానీ పోటీ పడేలా నిర్మిస్తాం అని చెప్పేసి అనుకోవడం మీ మూర్ఖత్వమే. ఎందుకంటే అంత ఈజీగా ఉండదు. ఒక నగరాన్ని నిర్మించాలంటే 100 సంవత్సరాల కృషి ఉంటుంది. అంత ఈజీగా ఓవర్ నైట్ రావాలంటే